ప్రాబ్లం 76 ఇది వచ్చేసి 7 మార్క్స్ ఎల్ఏక్యూ. ఇఫ్ నన్ ఆఫ్ ఏ బి ఏ ప్లస్ బి ఈజ్ అన్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ పై అంట. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు, నన్ ఆఫ్ ఏ కానీ బి కానీ ఏ ప్లస్ బి కానీ మూడు మనం చూసుకున్నట్టయితే ఈజ్ అన్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ పై అయితే కాదంట. ఓకే, నన్ ఆఫ్ ఏ బి ఏ ప్లస్ బి ఈజ్ అన్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ పై అన్నాడు. నెక్స్ట్ దెన్ ప్రూవ్ దట్, అలాగైతే ప్రూవ్ చేయమంటున్నాడు. 1 మైనస్ కాస్ ఏ ప్లస్ కాస్ బి మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి డివైడెడ్ బై 1 ప్లస్ కాస్ ఏ మైనస్ కాస్ బి మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు tan a/2 ఇంటూ cot b/2 అయితే ఉందన్నమాట. ఇది కూడా చాలా 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 ఈజీ. కొంచెం కాన్సన్ట్రేషన్తో కొంచెం కళ్ళు పెద్దగా చేసుకుని అయితే వినండి ప్రాబ్లము. ఇందులో అయితే ఏమీ లేదు, అది కొంచెం కన్ఫ్యూజ్ చేస్తుంది, కానీ కన్ఫ్యూజ్ పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఓకే, సో ఇక్కడ చూడండి, ఎల్హెచ్ఎస్ తీసుకొని ఆర్హెచ్ఎస్ అయితే ప్రూవ్ చేద్దాం. చూడండి ఆన్సర్ టేకింగ్ ఎల్హెచ్ఎస్ అయితే చూసుకున్నాను ఈ విధంగా. 1 మైనస్ కాజ్ ఏ ప్లస్ కాజ్ బి మైనస్ కాజ్ ఆఫ్ ఏ ప్లస్ బి డివైడెడ్ బై 1 ప్లస్ కాజ్ ఏ మైనస్ కాజ్ బి మైనస్ కాజ్ ఆఫ్ ఏ ప్లస్ బి అయితే ఉందన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసినట్టయితే ముందుగా ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఏ ఫామ్లో వస్తుంది చెప్పండి. ఇక్కడ కాజ్ ఏ ప్లస్ కాజ్ బి ఉంది, మనకి ఏ ఫామ్లో వస్తుంది? ఇక్కడ మైనస్ కాజ్ ఏ ప్లస్ కాజ్ బి అయితే ఉంది, ఏ ఫామ్లో వస్తుంది? పోతే పోనీ ఇక్కడ చూడండి, డివైడెడ్ బైలో కాజ్ ఏ మైనస్ కాజ్ బి అయితే ఉందన్నమాట. ఇక్కడ ఏ ఫామ్లో వస్తుంది? ఇక్కడ ఏ ఫామ్లో వస్తుందంటే కాజ్ సి మైనస్ కాజ్ డి ఫామ్లో అయితే అప్లై చేయొచ్చు. ఇక్కడ అర్థమైతే ఇక్కడ ఇవి రెండిట్లో నుంచి మైనస్ కామన్ తీద్దాం, అప్పుడు ఈ విధంగా అవుతుందని చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మైనస్ అయితే కామన్ తీయడం జరిగింది రెండు దానిలో నుంచే. ఓకేనా, ఇక్కడ 1 ఇది అలాగే పెట్టేసేయండి, చెప్తాను ఎందుకు అలాగే పెట్టేయాలనేది కూడా. ఓకే, సో 1 ఇక్కడ చూసినట్టు ఇక్కడ ఫార్ములా అప్లై చేయడానికి వస్తుంది కాబట్టి ఈ విధంగా చూస్తున్నాం. మీరు అనొచ్చు కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి తెలుసు కదా అప్లై చేస్తాను అనొచ్చు, కొంచెం ఉండండి. ఓకే, కింద డివైడెడ్ బైలో కూడా మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అయితే ఉందన్నమాట. ఓకేనా, కొంచెం ఉండండి. ఇక్కడ చూసినట్టయితే మైనస్ కామన్ తీస్తే, ఇక్కడ మైనస్ కామన్ తీస్తే కాస్ ఏ మైనస్ కాస్ బి అయిపోతుంది. ఇంకా మిగతా అంతా అలాగే రాస్తా డివైడెడ్ బై, కిందది ఈ విధంగా రాసుకుంటాం. ఓకే, బ్రాకెట్ అయితే వేయడం జరిగింది అంతే, ఏం లేదు కింద. ఈ విధంగా ఇక్కడ చూసినట్టయితే కాజ్ సి మైనస్ కాజ్ డి ఫార్ములా, ఇక్కడ కూడా కాజ్ సి మైనస్ కాజ్ డి ఫార్ములా అయితే అప్లై చేయొచ్చు. చూడండి, కాజ్ సి మైనస్ కాజ్ డి ఫార్ములా ఏంటంటే -2 సైన్ ఆఫ్ సి ప్లస్ డి/2 ఇంటూ సైన్ సి మైనస్ డి/2 అయితే అయిపోతుంది. ఇది అనేది డైరెక్ట్గా మనము ఇక్కడ పైనను కిందను అప్లై చేద్దాం, రెండింటికి సేమ్ వస్తుంది. ఓకేనా, సో ఏమవుతుంది చెప్పండి, ఇక్కడ అప్లై చేసినట్టయితే ఇదంతా ఇది అలాగే పెట్టేస్తాను, అలాగే పెట్టడం జరిగింది. కింద కూడా అంతే, ఇది అలాగే పెట్టేస్తాను. ఇక్కడ బ్రాకెట్ వేసి అనే విధంగా కన్ఫ్యూజ్ పడద్దు. -2 సైన్ ఆఫ్ సి ప్లస్ డి/2 అంటే ఏ ప్లస్ బి/2 ఇంటూ సైన్ ఆఫ్ సి మైనస్ డి/2 అంటే ఏ మైనస్ బి/2 అయితే అయిపోయింది అనమాట. ఇదే కింద వచ్చేస్తుంది అంతే, ఏం లేదు. ఇక్కడ మైనస్ ఇంటూలో ఉంది, -2 మైనస్ ప్లస్ అయితే అయిపోతుంది. ఓకే, ఇక్కడ వచ్చేసి మైనస్ అయితే వచ్చేస్తుంది, బాగానే ఉంది. ఇకపోతే ఇక్కడ 1 ఉంది, ఇక్కడ మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఉంది, ఇక్కడ కూడా 1 ఉంది కింద డివైడెడ్ బైలో మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అయితే ఉంది. ఒక చోట రాయండి, ఇవి రెండు ఒక చోట రాస్తాను కింద డినామినేటర్లో. ఓకేనా, సో ఇదంతా కొంచెం పక్కన జరుపుదాం. చూడండి, ఈ విధంగా అయిపోయిందంటే ఈ విధంగా అయిపోయింది. చూడండి, 1 మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి డివైడెడ్ బై 1 మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి రెండు సేమ్గా ఉన్నాయా? క్యాన్సిల్ చేస్తానంటే కుదరదు అనమాట. ఇక్కడ పక్కన ఉంది చూడండి, ప్లస్ 2 సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి/2 ఇంటూ సైన్ ఏ మైనస్ బి/2 ఉంది, డివైడెడ్ బైలో -2 సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి/2 ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి/2 అయితే ఉంది. ఈ విధంగా ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది. ఓకే, ఈ విధంగా మనకు క్యాన్సిల్ చేస్తాను, రెండు ఉన్నాయి కదా సేమ్ ఉన్నాయి కదా అంటే కుదరదు అనమాట ఈ విధంగా. ఓకేనా, ఇక్కడ ఏమైనా కానీ టోటల్గా కామన్ తీసి క్యాన్సిల్ చేయాలి. ఇక్కడ కూడా కింద టోటల్గా కామన్ తీసి క్యాన్సిల్ చేయాల్సి ఉంటుందన్నమాట, సేమ్గా వచ్చేటట్టుకుంటే. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మనకి ఏ ఫామ్లో వస్తుందంటే 1 మైనస్ కాజ్ ఏ ఫామ్లో అయితే వస్తుందన్నమాట. ఓకే, సో 1 మైనస్ కాజ్ ఏ ఫామ్లో అయితే వచ్చేస్తుంది. ఓకే, ఎందుకు ఇదే అప్లై చేస్తున్నాను అంటే వాడు అన్నాడు కదా, వాడు ఏమన్నాడు, ఎందుకు ఈ ఫామ్లో అప్లై చేస్తున్నానంటే ఇక్కడ వాడు అన్నాడు కదా, మీరు అడగచ్చు కాజ్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫామ్లో ఉంది కదా అది అప్లై చేయొచ్చు కదా అని మీరు అడగచ్చు. ఎందుకు ఇది అప్లై చేస్తున్నానంటే 1 మైనస్ కాజ్ ఏ ఫామ్లో అని వాడు అన్నాడు కదా. ఏమన్నాడు, ఇఫ్ నన్ ఆఫ్ ఏ బి ఏ ప్లస్ బి, ఏ కానీ బి కానీ ఏ ప్లస్ బి కానీ ఈజ్ అన్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ పై అన్నాడు. నన్ ఆఫ్, ఓకే, ఏ ఒక్కటిను మనకు ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ పైగా అయితే లేదంట ఇక్కడ, ఏ ప్లస్ బి కానీ ఏ కానీ బి కానీ. కాబట్టి ఇక్కడ మనకు హాఫ్గా వచ్చేటట్టుగానే చూసుకోవాలి. అంటే ఏంటి, యాంగిల్ π/2 వచ్చేటట్టుగా ఉంటుందని అర్థం అనమాట అక్కడ కదా, అదే కదా అర్థం. సో కాబట్టి అందుకని మనం ఇక్కడ ఈ విధంగా a/2 వచ్చే విధంగా చూసుకుంటున్నాం ఇక్కడ.
1 మైనస్ కాజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 సైన్ స్క్వేర్ ఆఫ్ ఏ బై 2 అయితే అయిపోయింది అనమాట. ఈ ఫార్ములాని పర్టికులర్గా అప్లై చేస్తున్నాం అనమాట. ఎందుకు ఇదే అప్లై చేస్తున్నాము, ఇంకా మన కాజుల్లో కూడా ఉంది కదా మీరు అడగచ్చు, సైన్లో ఉంది కాజులో కూడా ఉంది కదా 1 మైనస్ కాజుకి, మరి ఎందుకు అది అప్లై చేయడం లేదు అంటే ఇక్కడ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 ఉంది. ఓకేనా, సో ఇక్కడ ఈ విధంగా ఉంది. సో ఈ ఫార్ములా అప్లై చేసినట్టయితే మనకు కామన్ తీయడానికి వస్తుంది అనమాట. చూడండి ఎలాగన్నది. ఇప్పుడు ఈ ఫార్ములా అప్లై చేస్తాను. ఇక్కడ 2 ఉంది కాబట్టి 2, సైన్ స్క్వేర్ ఉంది కాబట్టి సైన్ స్క్వేర్, ఇక్కడ ఏ అంటే ఏంటి ఏ ప్లస్ బి అని అర్థం, కాబట్టి ఏ ప్లస్ బి డివైడెడ్ బై 2 అర్థమైంది. కింద కూడా అదే అప్లై చేస్తాను, సేమ్గానే వస్తుంది, రెండు సేమ్గా ఉన్నాయి కాబట్టి సేమ్గానే వచ్చేస్తుంది. ఇంకా ఎలా ఉండేది అలాగే రాయేస్తాను. చూడండి ఇక్కడ 2 కామన్ తీయచ్చా, చూసుకోండి ఇదంతా ఒకటి ఇదంతా ఒకటి, కింద కూడా అంతే ఇదంతా ఒకటి ఇదంతా ఒకటి. ఇప్పుడు చూడండి 2 కామన్ తీయచ్చా, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 కామన్ తీయచ్చా, కింద కూడా సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 అయితే కామన్ తీయచ్చు. చూడండి జాగ్రత్తగా చూడండి, తీయచ్చు కాబట్టి తీసేస్తున్నాం అనమాట. చూడండి 2 సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 కామన్ తీసినట్టయితే ఇంకా మిగిలిండేది సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2 ఉంటుంది, డివైడెడ్ బై 2 సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 కామన్ తీసినట్టయితే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 మైనస్ సైన్ ఆఫ్ ఇది సైన్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2 అయితే అయిపోయింది అనమాట. ఇక్కడ ఇప్పుడు చూడండి ఇంటూలో ఉంది కాబట్టి ఇప్పుడు క్యాన్సిల్ చేసేయచ్చు అనమాట. ఇది క్యాన్సిల్ చేసేయచ్చు, సేమ్గా ఉంది కాబట్టి. ఇంకా మిగిలిండేది ఏంటి ఇక్కడ మనకు తెలుసు ఈ విధంగా ఉందంటేనే. చూడండి ఇక్కడ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 ఉంది, ఇక్కడ కూడా ప్లస్ సైన్ ఆఫ్ ఏ బీలలోనే ఉంది, అంటే ఏ బీలలో ఉంది, ఇక్కడ కూడా ఏ బీలలో ఉంది. ఇక్కడ 2 అనేది స్ప్లిట్ చేసేద్దామా, దీనికి స్ప్లిట్ చేసేయచ్చు, దీనికి స్ప్లిట్ చేసేయచ్చు, కింద కూడా అంతే దీనికి స్ప్లిట్ చేయొచ్చు. ఫార్ములా అనేది ఈజీగా అప్లై అయిపోతుంది. సైన్ ఆఫ్ ఏ ఫార్ములా వస్తుంది చెప్పండి, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అనేది వస్తుంది. చూడండి ఒకసారి నీట్గా రాస్తున్నాను చూడండి, ఇక్కడ స్ప్లిట్ చేసినట్టయితే ఈ విధంగా అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు మనకు సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అదే ఫార్ములా అప్లై చేయొచ్చు. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే 2 సైన్ ఏ కాస్ బి, కింద చూసినట్టయితే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. ఓకే, 2 కాస్ సైన్ బి అనమాట. ఇక్కడ పైన చూసుకోండి జాగ్రత్తగా, ఫార్ములాని బాగా నేర్చుకున్నారు కదా, అప్లై అయితే చేసేద్దాం. 2 సైన్ ఆఫ్ ఏ బై 2 కాస్ బి బై 2 డివైడెడ్ బై 2 కాస్ ఏ బై 2 సైన్ బి బై 2 అయితే ఉంది. 2 క్యాన్సిల్ చేసేయచ్చు. ఓకేనా, ఈ విధంగా ఉంది. ఇంక ఇప్పుడు చూసుకోండి ఒకసారి, వాడు ఏం చూపిమన్నాడంటే ఆర్హెచ్ఎస్లో tan a బై 2 ఇంటూ cot b బై 2 ఉంది. tan a బై 2 ఏ బై 2 టార్గెట్ చేయండి, ఏ బై 2 ఇక్కడ ఉంది, ఇక్కడ ఏ బై 2 ఉంది. సో ఇక్కడ మనకు సైన్ బై కాదంటే tan. ఓకేనా, నెక్స్ట్ అదేవిధంగా cot b బై 2 ఉంది, cot b బై 2 ఉంది, b బై 2 టార్గెట్ చేయండి. కాస్ బై సైన్ అంటే cot రాసేయచ్చు మనకు. ఓకే, tan a బై 2 ఇంటూ cot b బై 2 అయితే రాయొచ్చు. అర్థమైంది, అయిపోయింది. ఇది మనకు ఆర్హెచ్ఎస్. దేర్ఫోర్ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అనమాట. అంతే, ఈజీనా.